రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలపై వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు కుట్ర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని ఆరోపించారు. అబద్ధాన్ని నిజం చేయటంలో ఆయన సిద్ధహస్తుడని విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ ఆఫీసరు రాఘవేంద్రరావు హత్య కావచ్చు, వంగవీటి మోహన్ రంగా హత్య కావచ్చు, పింగళి దశరథరాం హత్య కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేశారు అనేది జగమెరిగిన సత్యం. దీని వెనక ఎవరున్నారనేది కూడా తెలుసు అందరికీ. సో దాంట్లో భాగంగా గతంలో చాలా సంఘటనలు జరిగాయి. మల్లెల బాబ్జీ ఆత్మహత్య కావచ్చు, రిటైర్డ్ ఆఫీసరు రాఘవేంద్రరావు హత్య కావచ్చు, వంగవీటి మోహన్ రంగా హత్య కావచ్చు, పింగళి దశరథరాం హత్య కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేశారు అనేది జగమెరిగిన సత్యం. దీని వెనక ఎవరున్నారనేది కూడా తెలుసు అందరికీ. సో ఇటువంటి చంద్రబాబు ఎందుకంటే గోబెల్స్ ప్రచారం చేయడంలో సిద్ధహస్తుడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ సంఘటన అన్నా జరగనీలేండి, తన సొంత పేపర్లు అయితేనేమి, దాంట్లో అతను ఏమనుకుంటున్నాడు అనేది ఆయన డైరెక్షన్లో ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం చేస్తారు. దానిపైన డిబేట్లు నడిపించే కార్యక్రమం చేస్తారు సొంత ఛానళ్లతో. దానిపైన రాజకీయ నాయకులందరితోని మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తాడు. సో ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేసి ఒకటే విషయాన్ని పదే పదే చెబితే ప్రజలందరికీ దాన్ని ఎందుకంటే తిమ్మిని బమ్మిని చేయవచ్చని నిజాన్ని అబద్ధంలాగా ఎలా చూపించవచ్చు, అబద్ధాన్ని నిజంలాగా ఎలా చూపించవచ్చు అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సో ఎక్కడన్నా ఏమన్నా జరగనీలేండి, అవన్నీ ఆపాదించే కార్యక్రమం చేస్తాడు. ఎందుకంటే పూర్వం చెప్తా అంటారు, దున్నపోతు ఈనిందంటే ఘాటికి గట్టేయమని చెప్పేసి చెప్పిన సామెతను మనం గుర్తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇది అది అనేది ఏం లేదు, ఏ దాన్నైనా కూడా మనం చెబితే, మన మీడియా చెబితే ప్రజలు నమ్మేస్తారులే అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి అన్నమాట. సో నిన్న జరిగిన సంఘటన ఈ 15 రోజుల కిందట జరిగిన సంఘటన అది వ్యక్తిగత సంబంధించిన సమస్య. దాన్ని పెద్ద ఎత్తున ఎందుకంటే మేమందరం కూడా ఇంతవరకు ఏం మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? రాజకీయ నాయకులు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్మెంటు లేదు అని చెప్పేసి మేము అనుకొని పోలీసులే చేస్తారు, పోలీసులే నీకు తెలుస్తారులే అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ నిన్న మొన్నటి నుంచి పెద్ద ఎత్తున
అందరికీ పులిమే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. దస్తగిరి అనే అతను నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలో అయ్యారు. తనకి కేడరు పదవిలు లేకపోవచ్చేమో కానీ మంచివాడు, మృదు స్వభావి, అందరితో బాగా కలివిడిగా ఉండేవాడు. సో అతను చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేటు బ్రోకరు ముందు. సో దాంట్లో ఏదైనా మంచి ఆస్తులు కనపడితే కొనుక్కోవచ్చు, అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. సో మనకి మేము గతంలో ఈ 2-3 ఏళ్ళగా కూడా చూస్తున్నాం. ఎప్పుడు కానీ నిత్యానందరెడ్డి, మా డిప్యూటీ మేయరు నిత్యానందరెడ్డికి, ఈ పెద్ద దస్తగిరికి నాకు తెలిసి అంత పెద్ద వైషమ్యాలు ఏమీ కనపడలేదు మాకు. వాళ్ళందరూ కూడా బాగానే ఉన్న పరిస్థితి. మరి ఆయన పేరు ఎందుకు తీసుకురావడం జరిగిందో ఏమో తెలీదు. సో వీళ్ళందరికీ అంటగట్టే కార్యక్రమమే జరుగుతోంది. ఎందుకంటే ఈ దొరికిన 10 మందో 11 మందో దొరికిన ఆ గ్యాంగ్ అనేది మరి నిత్యానందరెడ్డికి దగ్గరగా ఉంటారు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి అన్నమాట. అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. సో దాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసి, ఎందుకంటే మన చేత్తో మన వేలుతో మనం కళ్ళు పొడుచుకునే కార్యక్రమం చెయ్యం. ఎందుకంటే ఈ పెద్ద దస్తగిరి అనే అతను నిజంగానే రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఒకవేళ బీసీకి రిజర్వ్ అయింటే అతను క్యాండిడేట్ అయ్యే పరిస్థితి ఉండిండు. అంతే తప్పని వేరే ఏం లేదు. అందరిలో తలలో నాలుకలాగా ఉండేవాడు. ఎంపీ గారితో అయితేనేమి, నాతో అయితేనేమి, అంజద్ బాషాతో కావచ్చు, సురేష్ బాబుతో కావచ్చు. మాతోనే బిజినెస్ కాదు, ఆయన ఊర్లో అందరితోటి బిజినెస్ చేసే కార్యక్రమం చేస్తాడు. అంతకు తప్పించి వేరే ఏం లేదు. దీన్ని జగన్మోహన్ రెడ్డికి ఇంకొకరికి అంటించే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అన్నమాట. చాలా దారుణం. మేము ఇప్పటికి కూడా గట్టిగా కోరుకుంటాం, ఎవరైతే పెద్ద దస్తగిరిని చేశారో ఖచ్చితంగా చేసిన వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడే కార్యక్రమం చేయాలి తప్పకుండా. అది మేము కోరుకుంటాం తప్పకుండా. ఎవరు చేసి ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా చేయమనే చెప్తాం. మేమంతా ఎస్పీ గారిని, నేను, అంజద్ బాషా అందరం కూడా కలిసి అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఎస్పీ గారికి అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు, తన మన అని భేదం లేకోకుండా ఎవరైతే చేసి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇటువంటిది భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఈ హత్యా రాజకీయాలను ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు కాదు. పులివెందుల్లో దాదాపు 70% గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేది. 70% గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ 2 వర్గాలను రాజీ చేసి ఆ 2 వర్గాలు కూడా రాజశేఖర రెడ్డి గారికే సపోర్ట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. రాజీ చేసి ఈ ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు, ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా ఎవరికైనా కూడా అదే చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో
రాజారెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు కూడా ఎవరు చేసినారనేది కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళ జోలికి పోయింది కానీ, వాళ్ళను ఇబ్బంది పెట్టింది కానీ, ఇంకోటి కానీ జరగలేదు. సో అటువంటి కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా హత్య రాజకీయాలు కానీ ఇంకోటి కానీ ప్రోత్సహించిన పరిస్థితే లేదు. అంతెందుకు మన ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు అనేది ఒకసారి అందరూ గమనించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టే నేను మున్సిపల్ చైర్మన్ అయినా, లేకుంటే ఒక్క కౌన్సిలర్ సీటే తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇది జరిగే వ్యవహారం కాదు అని చెప్పిన పరిస్థితి మనం చూసినాం. అంతెందుకు బీటెక్ రవినే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను కూడా గమనించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఒక్క నిమిషం చాలు నేను ఉండే పరిస్థితి లేదు అని చెప్పేసేసి, జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు కాబట్టే ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా కాదు. చాలా దయహృదయం కలిగిన వాడు, మంచివాడు జగన్మోహన్ రెడ్డి. సో అటువంటి ఆయన పైన బురద చల్లే కార్యక్రమం, అదే కాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలిసిన వాడు పెద్ద దస్తగిరి. సో అందరికీ పులిమే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతుంది. తప్పది. అధికారులు కూడా గమనించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వం అనేది ఇంకొక 3 ఏళ్ళు ఉండవచ్చేమో, దాని తర్వాత ప్రభుత్వంలో కూడా మీరు పనిచేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో నిజాన్ని నిర్భయంగా చెప్పండి. ఎవరైతే నిజంగా శిక్షార్హులో, ఎవరైతే నిజంగా చేశారో తప్పకుండా వాళ్ళను నిజంగా పనిష్ చేసే కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నా. అంతేగాని మీ సొంత అజెండాతో సరిపోలేదనో ఇంకొకటనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరిపోలేదనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిపోలేదనో, లేకుంటే నిత్య సరిపోలేదనో, ఇంకొకరు సరిపోలేదనో ఈ రకంగా కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తే మాత్రం నిజంగా కూడా భవిష్యత్తులో వాళ్ళు ఈ ఎదుర్కోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. సో అందుకు తప్పకుండా దీంట్లో మంచే జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తానా. దస్తగిరి మర్డర్ నిజంగా కూడా చాలా, నాకైతే 3-4 రోజులు కూడా అన్నం సహించలేని పరిస్థితి అన్నమాట. సో అంత బాగా ఉండేవాడు అందరితో. సో అటువంటి ఆయన్ను ఈ రకంగా జరిగిందంటే నిజంగా బ్యాడ్ టైం. సో తప్పకుండా ఇవన్నీ కూడా అధికారులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వీళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు, ఎందుకంటే